కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ అండ్ అలాగే నిజామాబాద్ నియోజకవర్గం నుండి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జస్ట్ ఒక కాలేజీకి వెళ్ళాను. నేను వాష్రూమ్కి వెళ్ళాలమ్మా అని అడిగితే, సారీ మేడం, మేము పెట్రోల్ బంకుకి వెళ్తున్నాము. సో ఈ పరిస్థితుల్లో నుంచి గవర్నమెంట్ తలుచుకుంటే ఓవర్ నైట్లో చేంజ్ అవుద్దండి సిచ్యువేషన్. 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది విద్యారంగంలో. ఎందుకు ఇంత డ్రాస్టిక్గా విద్యారంగం నుండి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలనుకుంటున్నారు? 700 రోజుల లీవ్ వాళ్ళకి సాధించుకొచ్చి పెట్టి ఇవ్వాలనేది నా మెయిన్ మోటివ్. ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసుకొని ఉంటారు మీకు మీరు. సో అందులో ఎలా ఉంది మీ మేనిఫెస్టో? ఎటువైపుగా అడుగులు వేస్తున్నారు? నిజాయితీ, నిబద్ధత అండ్ క్రమశిక్షణ, ఇవే నా పెట్టుబడి. ఖచ్చితంగా నేను రూమ్స్లో పిల్లలు లంచ్ చేస్తున్నప్పుడు లంచ్ అవర్లో ప్రతి రూమ్ తిరిగేదాన్ని. అందరితో పాటు ఇప్పుడు తిను అని చెప్పి బాక్స్ ఓపెన్ చేస్తే ఎంటీ బాక్సెస్ చూసిన రోజులు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న ఎల్ సుహాసిని గారు. నమస్కారం సుహాసిని గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఆల్ గోయింగ్ గుడ్. ఆల్ ఈస్ గోయింగ్ గుడ్. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ అండ్ అలాగే నిజామాబాద్ నియోజకవర్గం నుండి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది విద్యారంగంలో. ఎందుకు ఇంత డ్రాస్టిక్గా విద్యారంగం నుండి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలనుకుంటున్నారు? ఎందుకు వెళ్ళకూడదా? అంటే ఒక కారణం, ఒక మోటో ఉంటుంది, ఒక ఇన్స్పిరేషన్ ఉంది. ఖచ్చితంగా వెరీ స్పెసిఫిక్ మోటో ఉంది. విద్యారంగం అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచిస్తే అటు గవర్నమెంట్, ప్రైవేట్ అండ్ కార్పొరేట్. సో గవర్నమెంట్ రంగంలో విద్యని పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడుతుంది. అలాంటి పరిస్థితుల్ని దగ్గరుండి చూశాను. అలాంటి జర్నీ కూడా చేశాను. 30 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ వ్యవస్థలో పనిచేశాను కాబట్టి, విద్యారంగంలో పనిచేశాను కాబట్టి అందులో ఉన్నటువంటి లోటుపాట్లు బాగా తెలుసుకుని, ఎస్పెషల్గా మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు మనకి విద్యారంగము ఎలా ఉందంటే, గవర్నమెంట్ నుంచి ఒక వ్యవస్థ కనిపిస్తుంది, ప్రైవేట్ అండ్ కార్పొరేట్ ఇది ఒక వ్యవస్థలా కనిపిస్తుంది. సో గవర్నమెంట్ వ్యవస్థలో చాలా నిరాదరణ అండ్ నెగ్లిజెన్స్కి గురవుతుంది ఎడ్యుకేషన్. సో దానిని దృష్టిలో పెట్టుకొని మనకి తోచింది మనం తప్పనిసరిగా, తోచింది కూడా కాదు, చూస్తున్నది ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ చేశామో, ఏదైతే మనము మన జర్నీలో చూసామో, ఇప్పుడు ఇంకా చూస్తూనే ఉన్నామో, దానిని ఒక వేదిక ద్వారా మన పెద్దలకు వినిపించి ఒక పరిష్కారాన్ని చూసుకోవాలి, వెతుక్కోవాలి. ఈ నిరాదరణకి గురవుతున్నటువంటి వ్యవస్థను, అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అంటే వెంటిలేటర్ పైన ఉంది. చాలా దయనీయంగా ఉందని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. మీరు అన్నట్టు సో ఎందుకు, వాట్ ఆర్ ద రీజన్స్ అని మీరు అనుకుంటున్నారు? రీజన్స్ అంటే అందరికీ తెలిసిందేనండి. ఈ రోజున మనం చూస్తున్నాము, ప్రతి ఒక్కరూ ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళాలి, కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళాలి అని చెప్పేసి అని చూస్తున్నారు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి అట్రాక్షన్స్ అలా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫెసిలిటీస్. మరి అదే ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదే ఫెసిలిటీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ కాలేజెస్లో కానీ లేకపోవటం అనేది చాలా శోచనీయం. గవర్నమెంట్ చేతిలో ఉంది ప్రతిదీ. కరెక్ట్. మరి అలాంటిది ఈ రోజున పూర్తిగా నెగ్లిజెన్స్కి గురవుతుంది. సో విద్య అనేది చాలా గొప్ప విషయము. విద్య ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది. ఆ విద్యని, ఆ విద్యా వ్యవస్థని ఎందుకు అంత చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం? అదే మనకు తెలియనటువంటి విషయం. ఎవరి కోసం దీనిని ఇంత నిరాదరణకు గురి చేస్తున్నారు, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, ఎవరి కోసం ఈ విద్యని ఇంత నిరాదరణకు గురి చేస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న ఈ రోజున. అలా చూసుకుంటూ పోతే నేను చూసినటువంటి వ్యవస్థలో, ఈ విద్యారంగంలో, ఇంటర్మీడియట్ వ్యవస్థలో పూర్తిగా కార్పొరేట్ కబలించి వేస్తుంది విద్యా వ్యవస్థని. నేను ఇప్పుడే మీకు చెప్పాను, వెంటిలేటర్ పైన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, 404 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఇందులో
స్టాఫ్ ఉన్నారు, మౌలిక సదుపాయాలు కూడా లేవు కొన్ని చోట్లయితే. మొన్న రీసెంట్గా నేను ఒక కాలేజీకి వెళ్ళాను. ఇంకా నేను ఈ వ్యవస్థలోకి ఎంటర్ కాకముందు, ఈ ఎమ్మెల్సీగా నేను నిర్ణయించుకొని రాకముందు జస్ట్ ఒక కాలేజీకి వెళ్ళాను. వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఆ ప్రిన్సిపల్ని నేను వాష్రూమ్కి వెళ్ళాలమ్మా అని అడిగితే ఆవిడ ముఖం అంతా చాలా చిన్నపోయింది. ఏంటండి నేను వాష్రూమ్కి వెళ్ళాలని అడుగుతున్నాను అంటే ఆవిడ, మేడం మాకు వాష్రూమ్ లేదన్నారు. సరే స్టాఫ్కి లేకపోయింది, స్టూడెంట్స్ కన్నా ఉండుంటుంది కదా, అక్కడ వెళ్తాను. అది సారీ మేడం, మేము పెట్రోల్ బంకుకి వెళ్తున్నాము, అక్కడ పెట్రోల్ బంక్లో టాయిలెట్స్ ఉంటాయి కదా, మనం అక్కడికి వెళ్ళి యూజ్ చేస్తున్నాము, మాకు కూడా కడతామని చెప్పి అంటున్నారు అని అన్నప్పుడు ఎటుపోతుంది ఈ వ్యవస్థ అనిపించింది. గర్ల్స్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ గర్ల్స్ కాలేజ్, ఎక్కడైతే మనం అనుకుంటామో మంచి వ్యవస్థ ఉండాలి అని, ఒక పక్కనేమో బేటీకో బచావో బేటీకో పడావో అంటున్నారు. ఎక్కడ పడాయిస్తున్నారు? సో కాలేజ్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కూడా ఉందంటారు. యాజమాన్యంకి సంబంధించింది కాదు, అది గవర్నమెంట్ కాలేజ్. ఓకే, దాట్ ఈజ్ ఎ గవర్నమెంట్ కాలేజ్, రైట్ ఆన్ ద రోడ్. ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు గవర్నమెంట్ కాలేజ్. గర్ల్స్ కాలేజ్లో వాష్రూమ్ లేకపోవడం అనేది నిజంగానే అసలు అందట్లేదు, ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవస్థ ఎదుర్కొంటుంది. మరి ఈ పరిస్థితుల్లో మనకి ఒక సామాజిక బాధ్యత ఉంది. ఆ వ్యవస్థలో పనిచేశాను 30 సంవత్సరాలు, ప్రొలాంగ్డ్ జర్నీ, ఎంతోమందిని చూశాను. కాబట్టి నా వంతుగా నేను చేయాలి అనుకున్నది చేయటానికి నాకు ఒక వెన్యూ కావాలి. నాకు నేనుగా ప్రశ్నిస్తే జరగవు, నాకు నేనుగా వెళ్ళి ఇది కావాలండి అంటే ఇవ్వరు. కాబట్టి నాకు ఒక వెన్యూ కావాలి వ్యవస్థని బాగుపరచుకోవటానికి. అందుకని నేను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. దానికోసంగా వచ్చాను. ఈ టీచర్స్ ఎమ్మెల్సీగా వెళ్ళి ఏదో ఖచ్చితంగా చెయ్యాలి అనుకున్నవి, నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి నాకు, వాటిని ముందుకు తీసుకెళ్ళాలి అని. ఓకే, బట్ చాలా వరకు చాలామంది చాలా సందర్భాల్లో వాడిన మాట నేను కూడా వాడుతున్నాను, సారీ ఇఫ్ ఐ రాంగ్లీ ప్రొనౌన్స్డ్ ఇట్. కుళ్ళిపోయిన వ్యవస్థను రాజకీయాల ద్వారా మార్చేంత అంటే అతిశయోక్తి అనిపిస్తుంది మ్యామ్. ఇది జరుగుతుందంటారా మీరు అనుకున్నది? అసలు ఈ ఎమ్మెల్సీ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ కానే కాదండి. వ్యవస్థ అనేది రాజకీయాలకు అతీతం. ఇది మీరు అనేది ఏ ఎమ్మెల్యేలో వాళ్ళు అది రాజకీయానికి సంబంధించింది. అందుకే అంబేద్కర్ గారు అంత గొప్ప వ్యక్తి, అంత విద్యావంతుడు, ఆయన కూడా ఓడిపోయాడు ఒక రోజున. కాబట్టి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఈ వ్యవస్థకి మించినటువంటిది ఇంకొక వ్యవస్థ ఉండాలి అని. అప్పుడే ఆయన ఒక అప్పర్ హౌసు, ఒక కౌన్సిల్ అనేది ఉండాలి, ఒక చెక్ అనేది ఉండాలి. బిల్ పాస్ అయిపోకుండా ఒక కౌన్సిల్ ఇక్కడ దాన్ని పాస్ చేయాలి, అక్కడైతే అప్పర్ హౌస్లోకి బిల్లు వెళ్ళాలి అనే ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రశ్నించటం కోసమే ఈ వ్యవస్థను పెట్టారు. ఇది రాజకీయ వ్యవస్థ కాదు, విద్యావంతుల వ్యవస్థ. సో ప్రశ్నించినంత మాత్రాన అన్నీ చక్కబడతాయని మీరు అనుకుంటున్నారు? మీరు ఏదైతే అనుకుంటున్నారో ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అవన్నీ కార్యాచరణలో మొదటి కార్యాచరణ ఏంటి అంటే ఇదే చెప్తారా? ఖచ్చితంగానండి. ఎందుకంటే మొదటి కార్యాచరణ ఒకటి, ఫస్ట్ కాలేజీలని సంరక్షించుకోవాలి, వ్యవస్థని సంరక్షించాలి. ఏ విధంగా అంటే అన్ని హంగులు గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి, కావాలి అంటే చిటికలో మార్చేయొచ్చు. అయినప్పటికీ గవర్నమెంట్కి వ్యవస్థని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కూడా లేరు. గవర్నమెంట్కి ప్రతిదీ తెలియాలని లేదు, ప్రతి ఒక్కరూ అన్ని విషయాలు తెలిసి ఆ ప్లేస్లో ఉండాలని లేదు. మనము దానిని వాళ్ళ నోటీస్లోకి తీసుకెళ్ళి ఇది వ్యవస్థ ఇలా ఉంది కాబట్టి దీన్ని మనం ఎంతైనా సరే ప్రక్షాళన చేయాలి, దీన్ని సపోర్ట్ చేయాలి, దీన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్తే తప్పనిసరిగా పని జరుగుతుంది. డెఫినెట్లీ జరుగుతుంది, తప్పనిసరిగా, డెఫినెట్లీ. ఓకే, సో మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. సార్ గారు కూడా ఐపీఎస్ ఆఫీసర్, సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ ఇట్? నా కుటుంబం అని చెప్పేసి అంటేనండి, నేను ఈ రోజున ఏదైతే మేము ముందు కూర్చొని మాట్లాడుతున్నాను వ్యవస్థ గురించి, విద్యా వ్యవస్థ గురించి, మా ఫాదర్ కూడా ఒక డెప్యూటీ డిఈఓగా పనిచేశారు. ఆ రోజుల్లోనే వివేకవర్ధిని స్కూల్లో చదివారు, ఆ తర్వాత గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆయన కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే పనిచేశారు. సో ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. ఆయన ఆ రోజుల్లో ఈ పూర్ పిల్లలకి పూర్ ఫండ్ బుక్స్ అనేవి వచ్చాయి.
ఆ పూర్ ఫండ్ బుక్స్ని చాలా జాగ్రత్తగా దగ్గరుండి ప్రతి స్టూడెంట్కి అందాలనేటువంటి తపన ఆయనలో కనబడేది. సో నాకేం అర్థమైంది అని చెప్పంటే ఈ వ్యవస్థని తప్పనిసరిగా కాపాడుకోవాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ వ్యవస్థ ఉంది, ఈ వ్యవస్థని పోనివ్వకూడదు, కాపాడుకోవాలి. ఓకే. అలాగా మా నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేశారు కాబట్టి ఆయన చేసిన పనులు అవి నాకు బాగా గుర్తున్నాయి కూడా. ఓకే. అలాగే మా కుటుంబ వ్యవస్థ అంటే పరిస్థితికి వస్తే మేము చాలామంది ఆడపిల్లలమి, 7 ఆడపిల్లలమి. అందులో నేను 6వ నెంబర్, ఒక బ్రదర్. ఓకే. అందరూ చదువుకున్నారు. ఆడపిల్లల మధ్యన పుట్టి పెరగటం వలన లేకపోతే అంటే స్వాభావికంగానే నాకు ఆడపిల్లల పైన అమితమైనటువంటి ఆదరాభిమానాలు ప్రేమ ఉందా నాకంతగా తెలియదు. కానీ బట్ ఆడపిల్లలు ఎక్కడన్నా కొంత బాధపడుతున్నారు అన్నా లేదా వాళ్ళు దేనికన్నా న్యూనతాభావానికి గురవుతున్నారన్నా వెంటనే వాళ్ళ పట్ల నేను స్పందిస్తాను. నేను మీకు చెప్పాలి అని చెప్పంటే నేను ప్రిన్సిపల్గానే ఒక కాలేజ్ని ఒక కార్పొరేట్ స్థాయిలోకి తీసుకెళ్ళాను అని నేను అనుకోవటం కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటారు. ఇప్పటికీ ఆ కాలేజ్ని నా పేరుతోటే పిలుస్తారు. అంతటి ముద్ర వేశాను అక్కడ. ఎందుకు అని చెప్పంటే ప్రతి స్టూడెంట్ని రీచ్ అయ్యాను. నేను అక్కడ ఎక్కడ పనిచేశాను ప్రిన్సిపల్గా అంటే పోస్టింగ్, నా ఫస్ట్ పోస్టింగే గోదావరికని. కరీంనగర్, అప్పుడు ఎస్ట్వెల్ కరీంనగర్, గోదావరికని. అక్కడ అన్నీ ఎక్కువే, డబ్బులు ఎక్కువే, ఇట్ ఈస్ ఎ నటోరియస్ ప్లేస్ అండ్ విచ్చలవిడితనము ఎక్కువే, ప్రతిదీ ఎక్కువే, మంచి చెడులు అన్నీ ఎక్కువ, ఎక్స్ట్రీమిస్ట్ లో ఉంటారు. వాతావరణం కూడా అన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్. కరెక్ట్. సో అక్కడ అమ్మాయిలు నేను వెళ్ళేసరికి కొంత డిఫరెంట్ కండిషన్లో కనిపించారు. అంటే సరైనటువంటి విద్యాభ్యాసం అది లేక, పేరెంట్స్లో కూడా ఒక విధమైనటువంటి ఇది ఉంది. ఏంటంటే ఆడపిల్లకి పెళ్లి చేస్తే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఎక్కువ మంది ఆడపిల్లల్ని అక్కడ 10th కాగానే పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు. ఆ చేసే పెళ్ళిళ్ళు కూడా ఎలా ఉంటాయి అని చెప్పంటే ఆటో డ్రైవర్లకి, అంటే ఆటో డ్రైవర్లకి పిల్లల్ని ఇవ్వద్దని నా ఉద్దేశం కాదు, చిన్న పిల్లలు, తర్వాత వాళ్ళు పడేటువంటి కష్టాలు, ఫినాన్షియల్ గా స్టెబిలిటీ లేని అబ్బాయిలకి పెళ్లిళ్ళు చేసేసుకొని వదిలించుకోవాలి అమ్మాయిలుంటారు. ఆ పరిస్థితుల్లో పిల్లల్ని చూశాను. అలాగా పెళ్ళిళ్ళయి వదిలివేయబడ్డ వాళ్ళు కొంతమంది, ఆ స్థాయిలో చిన్న పిల్లలుగా 12 అంటే ఒక 12th చదువుతున్న అమ్మాయి వయసు ఎంత ఉంటుందండి? 16+17లో ఉంటారు. ఆ స్థాయిలో హస్బెండ్ని కోల్పోయిన వాళ్ళని కూడా చాలామందిని చూసినప్పుడు నాకు అనిపించేది, లేదు మనం గవర్నమెంట్ కాదు, మనం అన్ని ఏదో మార్చేయాలి అనుకుంటాం కానీ మనకంత అధికారము లేదు, అంత వ్యవస్థ మన చేతిలో లేదు. మనం ఒక ఏ స్థానంలో ఉన్నామంటే ఒక చదువు మాత్రం మనం వాళ్ళకి ఇవ్వగలం. ఎవ్వరు కూడా దొంగిలించలేనిది, పట్టుకుపోలేనిది, ఏం చేసినా కూడా దాన్ని ఎవరు తీసుకుపోలేరు. గొప్ప దానాలలో అన్నిటికంటే విద్యాదానం గొప్పది. అయితే ఈ పిల్లలకి చిన్నప్పుడు పెళ్లి చేసేటప్పుడు అక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే బంగారం కూడా బాగా పెడతారండి. బంగారం పెడతారు, కట్నాలు కూడా ఇస్తారు. అన్నీ పోగొట్టుకుంటారు పిల్లలు, తెలియక అన్నీ పోగొట్టుకుంటారు. ఆఖరికి మీ అమ్మాయి ఏం చేస్తుంది అని చెప్పేసి అంటే ఇంకా నేను ఇప్పుడు చెప్పినట్టుగానే భర్త లేడను, విడిచిపెట్టేశాడను, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటాను. అప్పుడు నేను అనుకున్నాను, నేను చాలా రైట్ ప్లేస్కి వచ్చాను, నా గురువు గారు నాకు ఒక రైట్ ప్లేస్ ఇచ్చారు వర్క్ చేయడానికి అని. దెన్ ఐ స్టార్టెడ్. ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చారు మేము అటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు? నేను ఆ కాలేజీలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు 230 నుంచి 250 వరకు ఉందమ్మా స్ట్రెంత్. అండ్ 28% రిజల్ట్ తోటి ఆ కాలేజీని టేకప్ చేసుకున్నాను. వెరీ పూర్, చాలా స్ట్రెంత్ పరంగా, రిజల్ట్ పరంగా. నేను ఆ కాలేజ్ వదిలిపెట్టేసినప్పుడు 98% రిజల్ట్ ఇచ్చి 1057 మందికి ఆ కాలేజీని తీసుకెళ్ళాను. ప్రతి స్టూడెంట్ని ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి, పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి, మీ పిల్లలకి మీరు ఇవ్వగలిగేది ముందు చదువు, మీరు ఏదైతే ఇస్తున్నారో అది కాదు, అది పిల్లలకి పెట్టుబడిగా పెట్టండి, చదివించండి, దాంతో వాళ్ళు ఎంతైనా డెవలప్ అవుతారు.
అని నేను ఆ కాలేజీలో 11 సంవత్సరాలు పనిచేశాను. మధ్యలో ఒక సంవత్సరం డిస్టర్బ్ అయ్యాను యాజ్ పర్ రూల్స్. మళ్ళీ తిరిగి అదే కాలేజీకి నేను రిక్వెస్ట్ మీద వెళ్ళాను. అండ్ ఒక 11 సంవత్సరాలు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో నేను చాలా అంటే చాలా రిఫార్మేషన్సే చాలా తీసుకొచ్చాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రైవేట్ కాలేజీలు రాజ్యమేలుతున్నాయి. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పటికి 4 ప్రైవేట్ కాలేజీలే మిగిలాయి. అక్కడికి వెళ్ళినప్పుడు 16 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీల నుంచి స్ట్రెంత్ అంతా కూడా మా కాలేజీల వైపు తిప్పుకోగలిగాము. ఏం చేశారు మ్యామ్? అదొక సీక్రెట్స్ చెప్తే నెక్స్ట్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సీక్రెట్ అంటేనమ్మా, ముందు పిల్లలకి మీరు చదువుకోగలుగుతారు, మీకు కూడా తెలివి ఉంది, మీరు చదువుకోగలుగుతారు, చదువుకుంటే మాలాగా తయారవుతారు. నేను ఒక స్త్రీనే, మీ స్థాయి నుంచే ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు నేను నా నేపథ్యం చెప్పేదాన్ని నా స్టూడెంట్స్కి. నేను 7 ఆడపిల్లల మధ్యలో నుంచి వచ్చాను, ఈరోజు నీ స్థాయిలో ఉన్నాను. అండ్ నేను ఎక్కువగా లేడీ స్టాఫ్ని తీసుకోవడానికి ఇష్టపడేదాన్ని. ఎందుకంటే ఫెమినిస్ట్ అని చెప్పుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదండి. ఓకే, నేను ఎక్కువగా లేడీస్ని తీసుకోవడానికి ఇష్టపడేదాన్ని. ఎందుకంటే పిల్లల్ని అంత దగ్గరగా చేరుకోగలిగినటువంటి వాళ్ళు లేడీస్ మాత్రమే. ఎందుకంటే గర్ల్స్ కాలేజ్ కాబట్టి. వాళ్ళకు కూడా చెప్పేదాన్ని, ప్రతి పిల్లలు, ప్రతి అమ్మాయిలు, మీ అక్క, మీ చెల్లి, నీ బిడ్డ, వీళ్ళని చూడండి. వాళ్ళు స్టూడెంట్స్ కాదు, వాళ్ళు ఉండబట్టే మీరు ఇక్కడ ఉన్నారు. కరెక్ట్. కాబట్టి వాళ్ళకి చెప్పే చదువు మీరు దానం చేయటం లేదు. ఓకే, మీరు వాళ్ళకి ఒక అవకాశాన్ని జీవితంలో కలిగిస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళని ప్రేమతో లొంగ తీసుకోండి. కాలేజీకి రావాలి అంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఈ పార్కులలో ఒక పాట వినిపిస్తూ ఉండేది, రారండోయ్ రారండోయ్ అని ఒక బాలానందం పాట వినిపించేది నేను చిన్నగా ఉన్నప్పుడు. అలాంటి ఒక వాతావరణం నేను సృష్టించుకోగలిగాను. పేరెంట్స్లో కూడా మార్పు తీసుకొచ్చారు మేము ఆ రోజు. చాలా. ఇప్పటికీ వాళ్ళు కాల్స్ చేస్తుంటారా ఇలా? పిల్లలు నాకు అంటే వాళ్ళకి నా కాంటాక్ట్లో ఉన్న పిల్లల్ని అడుగుతూ ఉంటారట, మేడం ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా అని. ఆ పిల్లలు ఎవరైతే నాకు కొంచెం రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటారో ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు, మా పిల్లలు ఇలా ఉన్నారు మేడం, వాళ్ళు ఏం చదివించమంటారు ఎలాగా అని చెప్పేసి అని ఆ పిల్లల్ని అడుగుతూ ఉంటారంట. ఇంకా బయట ఎక్కడికి వెళ్ళినా నా స్టూడెంట్స్ ఉన్నారు అనే విషయం నాకు కూడా తెలుస్తుంటుంది. వచ్చి పరిగెత్తుని వచ్చి మాట్లాడుతూ ఉంటారు, మేడం బాగున్నారని. ఎస్పెషల్లీ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు నేను తీసుకున్నటువంటి చేంజెస్లో, కాలేజెస్లో నేను తీసుకొచ్చిన చేంజ్లో, నా కాలేజ్లో నేను వెళ్ళేటప్పటికి 2 వొకేషనల్ కోర్సెస్ ఉండేవి. తత్వవి జనరల్ కోర్సెస్ లైక్ సిఈసి, హెచ్ఈసి, ఎంపీసీ, బైపీసీ. వీటితోటి ఒక ఉద్యోగం సంపాదించుకోవాలంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి, పీజీ కంప్లీట్ చేయాలి, అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏ బీఏడో చేయాలి, లేదా ఒక ఎంఫిలో పిహెచ్డీలో చేయాలి. ఇదంతా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఆ ప్లేస్ నుంచి ఒక అమ్మాయి చేయగలిగేటువంటి ప్రయాణం కాదది. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ నాట్ సో కోఆపరేటివ్ ఎనఫ్. కాబట్టి నేనేమనుకున్నానంటే వీళ్ళకి ముందు ఒక కాన్ఫిడెన్స్ కలిగించాలి, 4 రూపాయలు సంపాదించుకునేటువంటి పరిస్థితిని నేను క్రియేట్ చేయాలి అనుకున్నాను. అనుకుని ఆడపిల్లలకి కావాల్సినటువంటి వొకేషనల్ కోర్సెస్ అన్నీ తెచ్చుకున్నాను. ఓకే. అప్పుడు చక్రపాణి ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉండేవారు మాకు కమిషనర్గా. చాలా అంటే చాలా కష్టపడి పనిచేసే ఆఫీసర్స్ని ఆయన ప్రోత్సహించేవారు. నేను వెళ్ళి నా కాలేజు, నా అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, మీకు ఏమేం కోర్సులు కావాలి, ఎలాంటివి కావాలి మీరు అడగండి, నేను శాంక్షన్ చేస్తానన్నారు. ఓకే. ఒక ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ తెచ్చుకున్నాను. ఎందుకంటే అందరి పిల్లలు డిఫరెంట్గా పనిచేయలేరు. కాబట్టి ఒక ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, వాళ్ళు ఆ సర్టిఫికేట్ తోటి మనం ఇప్పుడు ఏదైతే వింటున్నామో చిన్నపిల్లల కోసము క్రచెస్ అని అలాంటివి పెట్టాలంటే ఈ ట్రైనింగ్ కంపల్సరీగా చేసి ఉండాలి. ఓకే. సో ఆ కోర్సెస్ అన్నీ అక్కడ ఆల్రెడీ ఉన్నాయి, తీసుకొచ్చాను. అలాగే MPHW మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్, దీంతో ANM పోస్టు గవర్నమెంట్లో చాలా ఉన్నాయండి, థౌజండ్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. సో ఇది అవ్వగానే పిల్లలకి డైరెక్ట్గా BSc నర్సింగ్లో అవకాశం వస్తుంది. ఓకే అండి. మామూలుగా BSc నర్సింగ్ చేయాలి బైపీసీ తోటి అంటే 90% ఉండాలి. బట్ MPHW చేసిన స్టూడెంట్కి అదే సబ్జెక్ట్ ఇంటర్మీడియట్లో చదువుతారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా అడ్మిషన్ BScలో.
కాబట్టి బీఎస్సీ నర్సింగ్లో వాళ్ళు చేరిపోతారు. అలాగే ఫిజియోథెరపీ, ఒక డాక్టర్ కావాలి అనుకున్న ఆ ఏరియా నుంచి ఒక అమ్మాయికి కోటు వేసుకొని డాక్టర్గా ఉండాలి అంటే ఒక ఫిజియోథెరపీ కోర్సు బాగా ఉపయోగపడుతుంది. కరెక్ట్. అందుకని ఫిజియోథెరపీ. కంప్యూటర్స్లో మనం పిల్లలందరూ చూస్తున్న సాఫ్ట్వేర్లు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మరి ఎంసెట్లు రాసి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ నేపథ్యం అంతగా వాళ్ళకి సపోర్ట్ అవుతుందో లేదో అని చెప్పేసి కంప్యూటర్ కోర్సెస్ తీసుకొచ్చాను. వాళ్ళు బీకామ్ కంప్యూటర్స్ చేసి ఎంకామ్ కంప్యూటర్స్ చేసి సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోవచ్చు. చాలా వరకు విన్నాం, బీఎస్సీ కంప్యూటర్స్, ఎంఎస్సీ కంప్యూటర్స్, బీకామ్, ఎంకామ్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్స్ అయ్యారు. దే ఆర్ రూలింగ్ యాక్చువల్గా. అందుకని చెప్పి బీకామ్ కంప్యూటర్స్ తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ ఇంకొక అడ్వాన్స్ స్టెప్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా తీసుకొచ్చాను. గ్రాఫిక్ ఫీల్డ్లో చాలా ఫ్యూచర్ ఉంది అనగానే గ్రాఫిక్స్ తీసుకొచ్చాను. ఇలాగా వొకేషనల్ కోర్సెస్ తీసుకొచ్చి పిల్లల్ని బాగా సపోర్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఈ రోజున. ఎస్పెషల్లీ హాస్పిటల్కి వెళ్తే మన మేడం వచ్చారని చెప్పి ఒక స్టూడెంట్ వచ్చి కలిసినా నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే అసలు మాటలో చెప్పలేము. మీరు ఇక్కడ చేస్తున్నారమ్మా అంటే చాలామందిని చేస్తున్నాం మేడం ఇక్కడ. ప్రైవేట్ హాస్పిటల్లో అయినా సరే దే ఆర్ గెటింగ్ 25,000-30,000 అమ్మా. అండ్ ఇంట్రెస్ట్ ఉండి గవర్నమెంట్లోకి వచ్చేవాళ్ళు గవర్నమెంట్ అంటే జాబ్స్ అదృష్టం ఉండి దొరికితే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఈ 25,000-30,000 కూడా వాళ్ళకి సపోర్టింగ్. సో ఇలాగ నేను పేరెంట్స్ని కన్విన్స్ చేస్తూ మా పిల్లల్ని చదివించుకోవాలి అనేటువంటి ఒక తపన వాళ్ళలో క్రియేట్ చేశాను. డోర్ టు డోర్ క్యాన్వాసింగ్కి వెళ్ళేవాళ్ళం. 2007లో నాకు అనిపించింది, ఏంటి ప్రైవేట్ కాలేజ్ వాళ్ళే ఎందుకు వెళ్ళాలి, ఎక్కడి నుంచో వచ్చి బస్సుల్లో తీసుకుపోతున్నారు మన పిల్లల్ని. మన పిల్లలకి బస్సులు పెట్టి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు, పేరెంట్స్ పంపిస్తున్నారు. మరి తీసుకెళ్ళిన వాళ్ళందరూ పాస్ అయ్యి వస్తున్నారా అంటే లేదు, ఫెయిల్ అయితే అది బయటికి రావడం లేదు. ఆ విషయం పాస్ అయిన వాళ్ళ నెంబర్లు మాత్రం దబీ 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 దబీమని 10 సార్లు వస్తున్నాయి టీవీల్లో. కరెక్ట్. మరి ఫెయిల్ అయిన వాళ్ళ సంగతి ఏంటి? అందుకని చెప్పేసి నేను కూడా ఒక పద్ధతి అడాప్ట్ చేసుకున్నాను. ఆల్ గవర్నమెంట్ స్కూల్స్కి నేను జనవరిలో 10th క్లాస్ ఉన్న ప్రతి స్కూల్ని విజిట్ చేసేదాన్ని. నా స్టాఫ్ తోటి, కొంతమంది స్టాఫ్ అండ్ కాలేజీలో టాపర్స్ ఫొటోస్, వాళ్ళ మార్క్స్, ఇవన్నీ కూడా ఒక పెద్ద హంగామాలాగా తయారు చేసుకొని స్కూల్ విజిట్ చేసి 10th క్లాస్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి మా కాలేజీని వీడియో పెట్టుకొని, అంటే రూమ్లు ఎంత విశాలంగా ఉంటాయి, ఎంత పెద్ద గ్రౌండ్ ఉంది మాకు. ఈ రోజుల్లో మనం చూస్తే హైదరాబాద్ సిటీలో కూడా చూస్తే కాలేజీలు కింద కమర్షియల్ బిల్డింగ్స్, పైన కాలేజ్ రన్ అవుతూ ఉంటుంది. ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది. అవును. అసలు యాక్చువల్గా అలాంటి ప్లేస్లో కాలేజెస్ ఇస్తున్నారు, ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు? అది వ్యవస్థ లోపం. ఓకే అండి. ప్రతి కాలేజీకి 5 ఎకరాలు మినిమం ప్లే గ్రౌండ్ ఉండాలి. డెఫినెట్లీ. అది ఎక్కడ చూపిస్తున్నారు? ఆ దగ్గరలో ఉన్న ఏదో ఒక ల్యాండ్ ఉంటుంది, దాన్ని చూపిస్తారు. అంతే. అక్కడి వరకు పిల్లలు రోజు ఎలా వెళ్తారు అంటే బస్సులో తీసుకెళ్తామంటారు. గాడ్ నోస్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఎలా ఉంది, దాన్ని ప్రక్షాళన చేయడం కుదురుతుందా? కుదురుతుంది. ఎన్నేళ్ళకు కుదురుతుంది? ఏమీ అవసరం లేదు. మంచి స్టాఫ్ ఉన్నారు కాలేజెస్లో. వాళ్ళకి కొంచెం ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే కాలేజెస్కి ఫండ్స్ లేవండి. జీతాలు ఇవ్వటమే చాలా పెద్ద హెర్క్యులియన్ టాస్క్ అయిపోతుంది గవర్నమెంట్కి. ఫండ్స్ లేవు, పిల్లలకు న్యూస్ పేపర్ చదువుకోవటానికి ఉండదు. ఓకే, వాళ్ళకి చాక్ పీసులు లేని కాలేజెస్ని చూస్తారా మీరు ఎక్కడన్నా? అదే ఒక కార్పొరేట్ కాలేజీలో అయితే ఒక డయాగ్రామ్ వేయాలి అంటే పింక్ కలర్ చాక్ పీసు, గ్రీన్ కలర్ చాక్ పీసు, ఎల్లో కలర్ చాక్ పీసు, ఇది వెయిన్స్ కలరు, ఇది ఆర్టరీస్ కలరు అని చెప్పి వాడు డిఫరెన్షియేట్ చేసి చూపించడానికి అవకాశం ఉంది. పిల్లవాడికి అర్థమైందా, పాస్ అయ్యాడా లేదా అని తర్వాత సంగతి. బోర్డు మీద అయితే మ్యాప్ కనిపిస్తుంది కదా, డయాగ్రామ్. మాకు అది అవసరం లేదు, తెల్ల చాక్ పీస్ ఇస్తే సరిపోతుంది గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళకి. కరెక్ట్. అవి కూడా లేవు మేడం అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజున వింటున్నాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మార్చగలను అన్న నమ్మకం మీకుందండి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే గవర్నమెంట్లో ఫండ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్కి ఫండ్స్ ఉన్నాయి. అవి ఏదైనా కూడా మనం తెచ్చుకోవటంలో ఉంటుంది. ఓకే అండి. అండ్ ఈ స్థాయిలో ఉన్నాయి అని చెప్పి విషయం కూడా గవర్నమెంట్కి తెలియాలి కదండి. ప్రిన్సిపల్స్ ఎంతమంది గవర్నమెంట్ని రీచ్ అవ్వగలుగుతారు, ఆఫీసర్స్ ఎంతమంది గవర్నమెంట్ మాకెందుకులే అనుకునేటువంటి పరిస్థితిలో ఉంటారు.
ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు ఏదో కొంత బాగానే చేస్తున్నారని వింటాం. సో ఈ పరిస్థితుల్లో నుంచి గవర్నమెంట్ తలుచుకుంటే ఓవర్ నైట్లో చేంజ్ అవుద్దండి సిచ్యువేషన్. డెఫినెట్లీ. యా. సో అయితే ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు కాబట్టి ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసుకొని ఉంటారు మీరు. సో అందులో ఎలా ఉంది మీ మేనిఫెస్టో, ఎటువైపుగా అడుగులు వేస్తున్నారు? నా మేనిఫెస్టోలో ముఖ్య అంశాలండి. ఒకటి, కార్పొరేట్ అండ్ ప్రైవేట్ వ్యవస్థలు పూర్తిగా గవర్నమెంట్ వ్యవస్థని కబలించి వేస్తున్నాయి కాబట్టి అది మనం స్టాప్ చేసుకోవాలి. ఓకే అండి. దానికి గవర్నమెంట్ కూడా మనకి సపోర్ట్ చేయాలి. కరెక్ట్. వాళ్ళకి ఇచ్చే పర్మిషన్స్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి రాయితీలు ఏమన్నా ఉండుండొచ్చు, అవి నిజంగా ఖచ్చితంగా ఫాలో చేస్తున్నారని చెప్పేసి అనుకుంటే ఓకే. కానీ అలాంటి వాటిల్లో కొన్ని జరగటం లేదేమో అని నాకు అనిపిస్తుంది. దీనికి నన్ను గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరన్నా ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే తప్పు పడతారేమో, కానీ వ్యవస్థలో కొన్ని అలాంటివి ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఇచ్చేటువంటివి కొంచెం గవర్నమెంట్ ఖచ్చితంగా ఫాలో అయితే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఓకే. సో యూజువల్గా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలవడమే చాలా కష్టం అంటున్నారు. మరి మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు, గెలిచే అవకాశాలు, నిబద్ధత అండ్ క్రమశిక్షణ ఇవే నా పెట్టుబడి. నేను పనిచేసినప్పుడు అలాగే పనిచేశాను. నాది ఒక టీం వర్క్. ఎప్పుడూ కూడా నేను ఇండివిజువల్గా అది క్లెయిమ్ చేసుకోను. ఓకే. నాకు బెస్ట్ టీచర్గా అవార్డు వచ్చినా, నా కాలేజీకి 2 సార్లు ఎన్సీఆర్టీ నుంచి బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అండ్ బెస్ట్ ఇండస్ట్రియల్ లింకేజ్ అవార్డు వచ్చినా కూడా అది నేను క్లెయిమ్ చేసుకోను. అది టీమ్ వర్క్. వెన్ టీమ్ ఈజ్ రెడీ టు వర్క్, వాట్ నాట్ అండి, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ. క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది? క్యాంపెయినింగ్ కూడా బాగానే జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ పెట్టినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, వర్కింగ్ అవర్స్లో వెళ్ళొద్దని, ఆ వర్కింగ్ అవర్స్లో కాకుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది. ప్రతి మనిషిని రీచ్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. టైం పట్టడం కాదు, రీచ్ అవుతున్నాను, బట్ కొంచెం కష్టంగా ఉంది. అది ఎస్పెషల్లీ నా చెల్లెళ్ళు, నా బిడ్డల్లాంటి లేడీ స్టాఫ్, మహిళా ఉద్యోగులందరూ అర్థం చేసుకుంటారని. ఎందుకంటే ఒక మహిళ ముందుకు వస్తుంది. మొదటిసారి ఎమ్మెల్సీ వ్యవస్థలోనే, టీచర్స్ ఎమ్మెల్సీ వ్యవస్థలోనే మొదటిసారి ఒక మహిళ ముందుకు వస్తుంది. కాబట్టి వాళ్ళ సహకారం నాకు ఇవ్వాలని వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు. వాళ్ళ సహకారం ఉంటే నేను సాధించలేదంటూ లేదండి. సో ఓటర్స్ మీ దగ్గర తీసుకొస్తున్న సమస్యలు ఏంటి మ్యామ్, చెప్తున్నారా? నేనే వాళ్ళ సమస్యలు చెప్తున్నాను. అవునా? ఎస్, వ్యవస్థలో ఉన్నాను కాబట్టి 30 సంవత్సరాలు సమస్యలన్నీ నేను చూస్తున్నాను కాబట్టి. ఇప్పుడు 2004లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీపీఎఫ్ ఉండేది, గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్. అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ పెన్షన్ అనేది ఒక భద్రత ఉండేది. దాన్ని 2004లో తీసేశారు. తీసేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారు. అంటే రిటైర్మెంట్ తర్వాత గవర్నమెంట్కి సర్వీస్ చేసిన వాళ్ళకి పెన్షన్ లేకపోవటం అనేది ఒక పెద్ద దెబ్బ. కాబట్టి తిరిగి దాన్ని వాళ్ళకి అప్పగించే వరకు కూడా నేను శ్రమిస్తాను. జీపీఎఫ్ వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వాలి అనేది నా మెయిన్ మోటివ్. ఓకే. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను కూడా రెగ్యులరైజ్ చేయాలని పోరాటాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గెలిచిన తర్వాత దాన్ని ఇమీడియట్గా ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసే? ఖచ్చితంగా ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నారంటే పోస్టులు ఉన్నాయని అర్థం కదా. అంతే, డెఫినెట్లీ. మరి ఆ పోస్టులలో మీరు వాళ్ళని రెగ్యులరైజ్ చెయ్యలేనప్పుడు ఆ పోస్టులలో ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళని? ఎవరిని మోసం చేద్దామని, ఎవరి శ్రమని దోపిడీ చేద్దామని. ఇక్కడ జరుగుతున్నది శ్రమ దోపిడీ. అంతే. ఇప్పుడు ఒక గెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళు ఏదో వచ్చి పాఠం చెప్పుకొని వెళ్ళిపోయే పరిస్థితి లేదు ఈ రోజున. నువ్వు స్టడీ అవర్స్ అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, మరి స్టూడెంట్ని వదిలిపెట్టిపోయే పరిస్థితి లేదు. కాబట్టి ఒక గెస్ట్ ఫ్యాకల్టీ పొద్దున్న నుంచి వీళ్ళు ఇచ్చేటువంటి జీతానికి సాయంత్రం వరకు అక్కడే ఉండాలి అంటే ఎలాంటి పరిస్థితుల్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు? వీటిలో ఎవరు లాభపడుతున్నారంటారు? ఎవరు లాభపడుతున్నారనే మీ ప్రశ్నలోనే మీకు సమాధానం ఉంది. ఇప్పుడు వ్యవస్థని మీరు కాంట్రాక్ట్ వ్యవస్థలోకి ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళకి ఏదో ఒక నమ్మకం తోటే పనిచేస్తున్నారు కదా, ఒక ఆశతోటే పనిచేస్తున్నారు. రేపొద్దున ఎవరైనా ఒక ఎమ్మెల్సీ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక ఆశేనండి దేనికైనా ముఖ్యం. అలాంటి
ఒక ఆశతో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మనం ఏదన్నా ఒకటి చేస్తాము అనేటువంటి నమ్మకాన్ని కూడా కలిగించాలి. అక్కడ అవకాశాలు ఉన్నాయి, లేవని ఏం లేదు, పోస్టులు ఉన్నాయి, అందులోనే పనిచేస్తున్నారు, మీరు జీతాలు కూడా పే చేస్తున్నారు, పర్మనెంట్ చేయమని అడుగుతున్నారు. అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, లేవని మనం ఏం చెప్పలేము. దానికి తగినట్టుగా వాళ్ళు సిద్ధపడి కూడా ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పని చేయాలి అంటే పిహెచ్డి ఉండాలి, ఎంఫిల్ ఉండాలి, తగ్గ అర్హతలు ఉన్నాయి, అర్హతలు సంపాదించుకొని పనిచేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏదో ఒక విధమైనటువంటి దారి చూపించాల్సినటువంటి బాధ్యత మీరు నేను అనుకుంటున్న వాళ్ళపైన ఉంది. కరెక్ట్. సో ఇంకా మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయి మ్యామ్? ఇంకా మేనిఫెస్టోలో ఒకటండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, కబలించి వేస్తున్నటువంటి వాటిని మనం కాస్త అడ్డుకోవాలి, ఊపిరి పోసుకోవాలి, గవర్నమెంట్ కాలేజీలకి వాటిని కొంచెం ఉద్ధరించుకోవాలి, ఫెసిలిటీస్ పరంగా కొద్దిగా చెయ్యాలి, డెఫినెట్లీ తప్పనిసరిగా. అది మరి వాళ్ళ నోటీస్లో ఉందో లేదో కూడా మనం చెప్పలేం. అవును, ప్రతిదీ వాళ్ళకి తెలియాలి అంటే మనం చెప్పాలి. కరెక్ట్. ఇది ఇక్కడ అవసరం ఉంది అని చెప్పేసి మనం చెప్తే వాళ్ళు, మనము ఒక 10 అవసరాలు చెప్తే ఒక 5 అన్నా తీరుస్తారు, పూర్తిగా ఏం తీర్చకుండా ఉండరు కదా. డెఫినెట్లీ. నా వరకు నేను బాగా ఉన్నాను అనుకుంటే వ్యవస్థలో కుదరదు. అలా అనుకోవాలి అనుకుంటే నేను ఎప్పుడో హ్యాపీగా ఉండేదాన్ని. కానీ అలా కాదు, వ్యవస్థ గురించి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాలి, మన యొక్క అవసరాలని తీర్చే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. సుహాసిని గారికి ఫైనల్లీ ఒక క్వశ్చన్, సుహాసిని గారికి ఓటు ఎందుకు వేయాలి? సుహాసిని గారికే ఓటు ఎందుకు వేయాలి అని చెప్పంటే, నేను మొట్టమొదటిగా చెప్పేది, నేను ఒక మహిళగా ముందుకు వస్తున్నాను, మహిళలందరికీ నేను అండగా ఉంటాను. మీరు ఒక టీచర్ అనుకోండి, మీరు ఒక పురుషుడు నా స్థానంలో ఉంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయలేరు, మీరు ఒక్కరా వెళ్ళి ఆ పురుషుడిని కలవలేరు. అదే ఒక మహిళగా నేనుంటే మహిళలకి గ్రాండ్ వెల్కమ్, ఏ టైంలోనైనా వాళ్ళు ఈజీగా ఫోన్ చేయొచ్చు నాకు, మేడం ఈ పరిస్థితిలో మేము ఉన్నాం, మాకు మీ హెల్ప్ కావాలి అని. సో మీరే అన్నారు కదా, మీరు మహిళా పక్షపాత అని చెప్పేసి అని. ఎస్, మహిళలకి నేను ఎప్పుడూ అండగా ఉంటాను. నా దగ్గర ఉన్నటువంటి నాతో పనిచేసినటువంటి మహిళలందరూ కూడా చాలా కంఫర్టబుల్గా పనిచేసేవారు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, మహిళలకి ఈ స్పౌస్ కేసెస్ అండి, పిల్లల్ని పెట్టుకొని, మొన్న ఒక ఆవిడ ఏడ్చుకుంటూ చెప్తుంది నాకు, నేను ఎప్పుడో కాంట్రాక్ట్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను ఇక్కడ, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ లేదు, నేను రెగ్యులరైజ్ కూడా అయ్యాను, నా హస్బెండ్ హైదరాబాద్లో, నాకు 2 పిల్లలు, నేను ఇక్కడ ఉన్నాను, ఈ పరిస్థితి ఏంటి మేడం మాకు అని. ఎంత దయనీయమైన పరిస్థితి అండి నిజంగా. అది నేను అంటే ఫేస్ చేశాను కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. నా హస్బెండ్ ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన ఎక్కడో ఉండేవారు, నేను ఎక్కడో ఉండేదాన్ని, నా పిల్లలు ఇంకో చోట, వాళ్ళని హాస్టల్స్లోనే, ఎవ్వరు చేయ పని నేను చేశాను. ఫస్ట్ క్లాస్ నుంచి నా పిల్లల్ని హాస్టల్స్లోనే పెట్టాల్సి వచ్చింది. అది ఎంత బాధాకరంగా ఉంటుందో ఒక తల్లిగా we can all understand. Yes, I can understand. ఒక స్త్రీ ఒక రోజున ఒక చంటి పాపతోటి స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్కి వచ్చింది. ఏంటమ్మా అంటే, కంపల్సరీగా వెళ్ళాలని నన్ను రిలీవ్ చేసేసారు మేడం అంటే. రిలీవ్ చేస్తే రోడ్డు మీద ఉన్నట్టేనండి. అంతేగా, ఎందుకంటే ఇక్కడ అయితే ఇక్కడ నువ్వు రిపోర్ట్ చేయాలి, లేదా నీ కాలేజీలో ఉండాలి. రిలీవ్ చేశాక నువ్వు అలా రిపోర్ట్ చేయకుండా ఉండకూడదు. అందుకని వచ్చాను మేడం అని చెప్పేసి, నీకు నేను ఇక్కడి నుంచి రిలీవ్ చేస్తున్నాను, యూ గో బ్యాక్ అండ్ రిపోర్ట్ టు యువర్ కాలేజ్, నీ వర్క్ ఇంకెవరన్నా చేస్తారు. సో అలాంటి పరిస్థితి ఒక స్త్రీ మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది. డెఫినెట్లీ. ఓకే అండి, అలాంటివి చాలా ఉన్నాయి లేడీస్కి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్కి చైల్డ్ కేర్ లీవ్ 700 రోజులు ఉందండి. చైల్డ్ కేర్ లీవ్. అదే మన స్టేట్ గవర్నమెంట్లో 90 days ఉంది. దాన్ని కూడా సరిగా ఇవ్వరు. 90 days, జస్ట్ హార్డ్లీ 3 నెలలు. 3 నెలలు అంటే 3 నెలల మా రోజుల్లో అయితే మెటర్నిటీ లీవ్ 3 months. ఇప్పుడు ఇంకా 6 months చేశారు. అప్పుడు మాకు ఈ చైల్డ్ కేర్ లీవ్ కూడా లేదు. నాకే ఈ చైల్డ్ కేర్ లీవ్ ఉన్నట్లయితే నా పిల్లల్ని నేను హాస్టల్లో వేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. డెఫినెట్లీ. ఆయన పోలీస్ ఆఫీసరు, పూర్తిగా నక్సలైట్లలో మునిగి తేలుతున్నారు, నేను ఇంటి దగ్గర పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి లేదు, నేను కూడా జాబ్ హోల్డర్ని. కాబట్టి ఆ 700 రోజుల లీవ్ అనేది చాలా అంటే చాలా అవసరం ఈరోజు ఉద్యోగులకి. కాబట్టి అది నేను సాధించుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి అనేది నా మెయిన్ మోటివ్స్లో అది ఒకటి. ఓకే. సో ఫైనల్గా ఏంటంటే, మీ హస్బెండ్ గారు ఎలా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు ఈ ఎలక్షన్స్కి? ఫస్ట్ మీరు చెప్పినప్పుడు ఇలా పోటీ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి?
నా హస్బెండ్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే వచ్చారండి. నేను ఇప్పుడే మీకు చెప్పాను, నాకు ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో నేను పనిచేసినప్పుడు చక్రపాణి గారు ఐఏఎస్ ఆఫీసర్, అవును. మా కమిషనర్ గారు ఉన్నప్పుడు ఒక మీటింగ్ పెట్టి ప్రిన్సిపల్స్కి, మీరు మిడ్ డే మీల్స్ మీరు లోకల్గా నలుగురు పెద్దవాళ్ళని కలిసి అరేంజ్ చేసుకోవచ్చు కదా మీ పిల్లలకి అని. రియల్లీ అది చాలా మంచి ఐడియా. చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ముందుకొచ్చి మనం అడిగితే సహాయం చేయగలిగే వాళ్ళు ఉన్నారు. అది గవర్నమెంట్ నుంచి ఒక మాట వచ్చింది కాబట్టి ఆ వర్డ్ తోటి నేను ముందుకు వెళ్ళిపోయాను. నేను ఎప్పుడు గమనించేదాన్ని, మీరు అతిశయోక్తి అనుకోకపోతే పిల్లలకి నేను అప్పటికప్పుడు ఇడ్లీలు తెప్పించి పెట్టించిన సందర్భాలు కూడా ఉండేవి. ఎందుకంటే బాక్సులు ఖచ్చితంగా నేను రూమ్స్లో పిల్లలు లంచ్ చేస్తున్నప్పుడు లంచ్ అవర్లో ప్రతి రూము తిరిగేదాన్ని. ఏమ్మా అయినా బాక్స్ ఓపెన్ చేసుకోకుండా కూర్చుంటే, ఎందుకమ్మా బాక్స్ ఓపెన్ చేసుకోలేదు నువ్వు అంటే, నేను తర్వాత తింటాను మేడం, అది మేడం, ఇది మేడం అంటే, ఎందుకు తర్వాత తింటావు, అందరితో పాటు ఇప్పుడు తిను అని చెప్పి బాక్స్ ఓపెన్ చేస్తే ఎంప్టీ బాక్సెస్ చూసిన రోజులు ఉన్నాయి. ఎన్నోసార్లు కళ్ళు చెమర్చుంటారుగా అటువంటి సిచ్యువేషన్స్. చెప్తున్నా, ఇప్పుడు కూడా చెమరుస్తుంది. అలా ఎంప్టీ బాక్సెస్ చూసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు నేను క్లాస్మేట్స్కి చెప్పానమ్మా, మీరు భోజనం చేసే ముందు ప్రతి ఒక్కరు గమనించుకోండి, పక్కన కూర్చున్నమ్మ ఏం తింటుంది అనేది. ఒకవేళ నేనేమన్నా బై మిస్టేక్ ఓవర్లుక్లో వెళ్ళిపోతే నాకు ఇంటిమేషన్ ఇవ్వండి, నేను తప్పనిసరిగా వాళ్ళకి ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను. ఎంప్టీ స్టమక్తో ఉంటే వాళ్ళు పాఠాలు వినలేరండి, విన్నది మైండ్కి ఎక్కదు, తలనొప్పి వచ్చేస్తుంది. మన ఇంట్లో మన పిల్లల్ని తినండి తినండి అని వెంబటండి పోరాడి మరి తినిపిస్తూ ఉంటాం. మరి అలాంటి పరిస్థితులు వాళ్ళకి లేవు. తల్లిదండ్రులు ఎక్కడో కూలీ పని చేసుకుంటూ పిల్లల్ని కాలేజీలకు పంపిస్తున్నారు. అప్పుడు మా కమిషనర్ గారు చక్రపాణి సార్ ఐఏఎస్ ఈ మాట అనగానే నాకు చాలా అంటే చాలా బలం వచ్చింది. వెళ్ళి అప్పుడున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఏసీపీ గారు, ఆయనని అప్రోచ్ అయ్యానండి. సార్, మా కమిషనర్ గారు ఇలా చెప్పారు, మేము అడిగితే బహుశా ఎవరు ఇవ్వకపోవచ్చేమో కానీ పోలీసు వాళ్ళు అడిగితే ఏదైనా జరుగుతుంది అని అంటే, ఆయన అక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ మదర్ టీచరు, అత్తగారు కూడా టీచరు. ఓకే. ఆయన వెంటనే నేను అడిగిన దానికి స్పందించి ఊర్లో పెద్దల్ని పిలిపించి నాకు ఏం కావాలి అన్నారు. నేనన్నా, అన్నము కూరలు వద్దు సార్, ప్రతి ఒక్కరికి పీడికడు మెతుకులు తినే అవకాశం ఉందేమో, కానీ వాళ్ళకి పౌష్టికాహారం కావాలి. నాకు పాలు కావాలి, అరటిపళ్ళు కావాలి, ఉడకబెట్టిన పెసలు కావాలి, శనగలు కావాలి. ఇది నాకు పిల్లలకి నేను పెట్టవలసింది అని వాళ్ళు ముందుకొచ్చారు. ఒకరోజు అంటే 20 లీటర్ల పాలతో స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ముందే మీకు చెప్పాను, నేను కాలేజీని టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు స్ట్రెంత్ చాలా తక్కువ, 250 వరకు. 20 లీటర్ల పాలతోటి మొదలుపెట్టాను. నేను ఆ కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పటికి అది 80 లీటర్ల పాలకి చేరింది. ఆ 80 లీటర్ల పాలు ఎలాగా అంటే ప్రొక్యూర్ చేసుకోవాలనేది కూడా ఒక క్వశ్చన్ అయిపోయింది మా. అప్పుడంటే అంటే తెలిసిన పోలీస్ ఆఫీసర్ గారు ఉన్నారు, మా వారు కూడా అదే ఊర్లో ఉన్నారు. 20 లీటర్లు కాబట్టి ఓకే అనిపించింది. మరి 80 లీటర్లు అని చెప్పేసి అంటే దానికి కూడా టీం వర్కే పనిచేసిందండి. తలుచుకున్నారు, మంచి పనులు కాబట్టి అయ్యాయి మ్యామ్, అంతే. నా టీం నాకు సపోర్ట్ చేసిందండి. నేను నా వైపు నుంచి ఒక 25,000 వేసుకుంటే నా దగ్గర ఉన్న లెక్చరర్స్ అందరూ కూడా 1000 ఇచ్చేవారు. కాంట్రాక్ట్ స్టాఫ్, కాంట్రాక్ట్ జీతాలు ఉన్నప్పటికీ కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చేవారు వాళ్ళు. ఇదంతా మేము జమ వేసుకొని, అండ్ కాలేజీలో స్టాఫ్ పిల్లలకి బర్త్డేలు అయితే వాళ్ళు మాకు అవేవో తీసుకొస్తుంటారు, స్వీటు హార్ట్. నేను చెప్పేదాన్ని, ప్లీజ్ ఇవి వద్దు, మీ పిల్లల బర్త్డే సందర్భంగా ఇచ్చే 500, 1000 రూపాయల నాకు ఫుడ్ ఏదైతే మనం మిడ్ డే మీల్స్ కింద ఇవ్వాలనుకుంటున్నామో దానికి ఇవ్వండి అని. అలాగన్నీ జమేసి చాలా హ్యాపీగా రెవెన్యూ వాళ్ళని, అప్పుడు ఎంఆర్ఓస్ అందరూ కొంచెం తెలిసిన వాళ్ళు ఉండేవారు, బికాజ్ ఆఫ్ మై హస్బెండ్ పోలీస్లో ఉన్నారు కాబట్టి వెళ్ళి అడిగితే వాళ్ళు షుగర్ ఇచ్చేవారు. మా హస్బెండ్ తరఫు నుంచి గ్యాస్ వచ్చేది, గ్యాస్, షుగరు, పాలు, అండ్ ఉన్న డబ్బులతో అరటిపళ్ళు. అంటే కొంతకాలం బయట నుంచి వాళ్ళు సపోర్ట్ చేశారు. కొంతకాలానికి మా హస్బెండ్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు, ఆ ఏఎస్పీ గారు కూడా వెళ్ళిపోయారు. సో మాకు క్వశ్చన్ మార్క్, ఏం చేయాలనేది. వై మన దగ్గర ఉన్నాయిగా డబ్బులు అని చెప్పేసి అని నేను మా వారితో నేను చర్చించినప్పుడు, మీ వాళ్ళు ఇస్తే తీసుకో, లేకపోతే నువ్వే పెట్టేసేయి, ఒక నెల జీతంలో నువ్వు చేయగలుగుతావు కదా, చేసేసేయాలి. అలాంటప్పుడు కూడా
నా స్టాఫ్ నాకు సపోర్ట్ చేశారు. 11 సంవత్సరాలు ఎలాంటి బ్రేక్ లేకుండా మేము మిడ్ డే మీల్స్, దానికి మిడ్ డే మీల్స్ అని పేరే కానీ పౌష్టికాహారమే ఇచ్చేవాళ్ళం. 80 లీటర్ల పాలల్లో 10 లీటర్ల నీళ్ళు కలిపేవాళ్ళం. ఎందుకంటే కింద గిన్నె మాడిపోద్ది నీళ్ళు పోయకపోతే. కాబట్టి కొంచెం నీళ్లు వేసి ఆ పాలు మరగబెట్టి గవర్నమెంట్ నుంచి ఇచ్చిన షుగరు, పోలీసు వాళ్ళు ఇచ్చిన గ్యాసు, తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దలు అప్పుడప్పుడు లయన్స్ క్లబ్ వాళ్ళు ఒకసారి స్పాన్సర్ చేసేవారు, లేకపోతే అక్కడ ఉన్న స్వీట్ హౌస్ అతను బన్ స్పాన్సర్ చేసేవారు, అరటిపళ్ళు మేమే కొనుక్కునేవాళ్ళం. ఇలా మొత్తానికి 11 సంవత్సరాలు. మీరు చెప్తే నమ్మరండి, పిల్లలు 2 o'clockకి స్టడీ అవర్స్లో కూర్చుంటే బెల్లు కొట్టాక కూడా కదిలేవారు కాదు. ఎస్పెషల్లీ లోకల్ పిల్లలు. అమ్మ బెల్లు కొట్టారు మీరు వెళ్ళిపోతే మేము వెళ్తామని టీచర్స్ లెక్చరర్స్ బతిమలాడుతుంటే కూడా, మేడం మాకు ఇంకా చదువుకోవాలని ఉంది, ఇంటికి వెళ్తే మాకు చదువుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే కొంచెం అక్కడ ఈ డ్రింక్ అనేది చేస్తారు. ఇంట్లో కరెక్ట్, ఇంట్లో ఫాదర్ డ్రింక్ చేస్తారు, కొందరు ఇళ్లలో మదర్ డ్రింక్ చేస్తారు, తప్పదు, డైలీ లేబర్స్ చేస్తారు. వీళ్ళందరూ రాత్రంతా కొట్లాడుకుంటూ ఉంటారు, పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఉంటారు. వీళ్ళింట్లోనే కాదు కదా, పక్కింట్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. మేడం మాకు ఇంటికి వెళ్తే చదువుకునే పరిస్థితి ఉండదు, మేము ఇంకా కొంచెం సేపు చదువుకుంటాం. అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే జెంట్స్ స్టాఫ్ని పంపించేసేసి లేడీ స్టాఫ్ ఒకరు ఎవరన్నా వాలంటరీగా ముందుకు వచ్చేవాళ్ళు. ఈరోజు నేను ఉంటాను మేడం అని ఒక అటెండర్ని పెట్టి 1 గంట ఎక్స్ట్రా మేము ఉండి వాళ్ళని చదివించి పంపించేవాళ్ళు. మీరంతా ఇంట్రెస్ట్ని కల్పించారు వాళ్ళకి, ఆ పరిస్థితులు మీరు కల్పించే. ఎందుకంటే వాళ్ళ సీనియర్స్ని చూశారు. ఇప్పుడు ఒక జూనియర్ ఒక సీనియర్ని చూసి ఇన్స్పైర్ అవటం. డిగ్రీకి వెళ్ళారు అక్క మీరు, వాళ్ళ మార్కులు చూసి వాళ్ళే ఆశ్చర్యపోయేవారండి, ఇన్ని మార్కులు కూడా మేము కూడా సంపాదించుకోగలుగుతామా అని. ఎందుకంటే పిల్లలకి గవర్నమెంట్ కాలేజీల్లో ఇన్ని మార్కులు వస్తాయా అనేది చదువుకోవడానికి వచ్చిన పిల్లలకే తెలియదు. ఎందుకంటే అప్పుడు అట్లా రిజల్ట్స్ అలా ఉండేవి. అండ్ వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా అలాగే ఉండేది. స్కూల్స్లో బయట ఎక్కడ చదువుకున్నా కూడా. ఒక అమ్మాయి అయితే సుహాసిని అని, నా పేరే అమ్మాయిది కూడాను. ఆ అమ్మాయి ఫస్ట్ ఇయర్ మెమోస్ తీసుకొచ్చి నా ముందు నిలబడి పటపటా కన్నీళ్ళు గారుస్తుంది. ఏంటమ్మా సుహాసిని దేనికి అని చెప్పంటే, మేడం నేను కూడా ఇంతగనం భాష ఇంతగనం చదువుకోగలుగుతానని, ఇన్ని మార్కులు తెచ్చుకుంటానని ఎన్నడూ అనుకోలేదు మేడం. ఒక్కసారి కూడా తల పక్కకు తిప్పకుండా మేము పేపర్ రాసాం మేడం, అంత ప్రిపేర్ అయ్యాం మేము, మమ్మల్ని అంత ప్రిపేర్ చేశారు మా స్టాఫ్ అని. చాలా అంటే చాలా, నాకు అంతకంటే కావాల్సింది ఏం లేదమ్మా. ఒక ఆత్మసంతృప్తి అనేది చాలా ఉండింది నాకు. స్టాఫ్ కూడా చాలా అంటే కోఆపరేటివ్గా ఉండేవారు. అయితే ఇక్కడ ఏంటంటే మాది సెల్ఫ్ సెంటర్ కాదు. ఇక్కడ మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే మాది సెల్ఫ్ సెంటర్ కాదు, జంబ్లింగ్ సెంటర్. అంటే బయట ఎక్కడ కాలేజీల్లో 4-5 కాలేజీలు కలిసి సెంటర్ పడ్డ చోట మా వాళ్ళు రాసేవారు బోర్డ్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్. అట్లాంటి పిల్లలకి ఇంత పర్సంటేజ్ రావటం అంటే, సెల్ఫ్ సెంటర్ అంటే పిల్లలకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలవాటు పడ్డ వాతావరణం, అలవాటు పడ్డ లెక్చరర్సు, అదే క్లాస్ రూము, అదే లెక్చరర్సు, అదే కాలేజు, కొత్తగా ఏముంది ఇంకో పేపర్ వస్తుంది రాస్తాం, ఈ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ ఈ పిల్లలకి కొత్త స్టాఫ్, కొత్త ప్లేసు, ఏదన్నా జరిగితే ఎవరిని ఏం అడగాలో తెలియదు, కొంత బెరుకు అనేది ఉంటుంది. ఆ పిల్లలకి అది కూడా లేకుండా, ఇంకొకటి ఏంటంటే మేము యూనిఫామ్ పెట్టుకున్నాం. గవర్నమెంట్ కాలేజెస్లో యూనిఫామ్ ఉండదు, కానీ మేము పెట్టుకున్నాం. ఎందుకంటే పిల్లల వైపు నుంచే వచ్చింది, మేడం మాకు యూనిఫామ్ పెట్టండి అని. ఎందుకమ్మా అంటే, మేడం ప్రతిరోజు మంచి బట్టలు వేసుకోవాలి అంటే మాకు కుదరటం లేదు, మాకు యూనిఫామ్ కావాలి అని. ఇంకా అంతే, మీరు నాకు ఒక అప్లికేషన్ పెట్టండి అని వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్లికేషన్ తీసుకొని ఒక షాప్కి వెళ్ళి అదంతా అంతే కుట్టించేసాం, వేసేసుకున్నారు. బ్లూ కలర్ ఉండేది యూనిఫామ్, బ్లూ అండ్ బ్లూ వైట్ చున్నీ. అలుగు వర్షిణి మేడం మా కాలేజ్కి వచ్చారు, పెద్దపల్లి కలెక్టర్గా పనిచేస్తున్నాం. నన్ను అడిగారు, ఈ బ్లూ కలర్ ఎందుకు పెట్టారు మీరు అని. మేడం ఆకాశంలో సగం కాదు, ఆకాశం అంతా మాదే అని బ్లూ కలర్ ఇండికేట్ చేస్తుంది మేడం అని. వారే వాటే కాన్సెప్ట్ అని. సో అలాగా పిల్లలు యూనిఫామ్, నాకు అది ఇంకొకలాగా ఉపయోగపడింది. ఆ యూనిఫామ్తో నా స్టూడెంట్ ఎక్కడన్నా పొరపాటున ఎక్కడన్నా, టీనేజర్స్ కదా, ఎక్కడన్నా కనిపిస్తే నాకు ఫోన్ వచ్చేది వెంటనే, మేడం మీ యూనిఫామ్తో ఉన్న అమ్మాయి పలానా చోట పలానా విధంగా ఉంది అని. వెంటనే స్టాఫ్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చుకొని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో దింపి మదర్కి చెప్పేవాళ్ళం, ఏమీ అనొద్దు,
మేము చూసుకుంటాము, మీకు మాత్రం చెప్తున్నాం, ఆ అమ్మాయి కాలేజీకి వస్తుందా లేదా అని మేము మీకు ఫోన్ చేస్తాం, మీరు మాకు సమాధానం చెప్పండి సరిపోతుంది. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ తోటి మేము, నాట్ ఓన్లీ బీయింగ్ అ టీచర్, బీయింగ్ అ ప్రిన్సిపల్, I was బీయింగ్ a అ mother. పేరెంట్ ఆల్సో. ఎస్, ఐ వాజ్ ఎ మదర్ టు ద స్టూడెంట్స్ అండ్ ద స్టాఫ్. మీరు కాకపోతే ఇంకెవరు పోటీ చేయాలి, ఇంకెవరు గెలవాలి మేము, నిజంగానే చెప్తున్నా. అలాంటి పరిస్థితుల్లో మేము చేయగలిగాము. ఏదో మాకు తోచింది మేము చేస్తేనే ఇంత సంపాదించుకున్నాం కదా, పేరు ప్రఖ్యాతులు కాదు, పిల్లల్ని. కరెక్ట్. ఇప్పటికీ ఆ కాలేజీకి ఆ మేడం కాలేజా అని అడుగుతారంట. సుహాసిని మేడం కాలేజ్ అంతే. అది ఎంత గొప్ప అంటే అంత హార్డ్ వర్క్ ఉంది మన వైపు నుంచి కూడా. ఆ మేడం ఉన్నారా అంటే లెక్చరర్స్ ఇప్పుడు ఏం చెప్తారంటే నాకు మేడం, ఆ మేడం చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు, కావాలంటే మేడం ఫోన్ నెంబర్ ఇస్తాము, మేము ఏదైనా తప్పు చేస్తే మేడం చెప్పండి, మీరు మమ్మల్ని మేడం మందలిస్తుంది అని చెప్పి మేము చెప్పుకుంటున్నాం మేడం, ఎప్పుడైనా మీకు ఏదైనా కాల్ వస్తే మీరు కొంచెం తీసుకోండి మేడం. కాల్ వస్తే తీసుకోకపోవటం ఏంటయ్యా, తప్పనిసరిగా చెప్తాను, మీ గురించి చెప్తాను, మీరు అలాగా కాదు వెళ్ళి మాట్లాడండి, వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. సో నేను ఎప్పుడు కూడా ఉద్యోగాన్ని బెల్ అండ్ బిల్ టైప్లో చేయలేదు. ఇప్పుడు మీరు అడిగారు చూసారా, వ్యవస్థ ఇంకెలాగ బాగుపడుతుందని. ఎస్, బాగు చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొత్తగా ఇంకో స్కీమ్ తీసుకొస్తున్నారు, 5+3+3+4 అనేది. ఆ స్కీమ్లో అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనమాట. ఆ స్కీమ్లో ఈ మరి జూనియర్ కాలేజెస్, 10th ఈ బోర్డ్స్ ఉండవంట ఇంకా. మరి ఉండకపోతే ఈ పిల్లల పరిస్థితి ఏంటి, ఈ స్టాఫ్ పరిస్థితి ఏంటి? డెఫినెట్లీ. మరి ఇలాంటివన్నీ మనం గవర్నమెంట్తో కూర్చొని చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఇది డెఫినెట్లీ మీ మేనిఫెస్టోలో, మీ కార్యాచరణలో ఫస్ట్ అని అనుకుంటున్నాను యాక్చువల్గా. ఈ పద్ధతి కరెక్ట్ కాదంటారా? 5+5+3 కరెక్ట్ కాదా అవునా అనేది మనం చర్చిస్తే తెలుస్తుంది. ఎందుకంటే దీని గురించి ఎక్కడ చర్చ లేదు, అవును, ఎవ్వరికీ దీని గురించి పూర్తి నాలెడ్జ్ లేదు. నాకు అదే బాధ. అంటే ఇది 2020 నుంచి అడపాదడపా వినిపిస్తూనే ఉంది. మొన్న ఇప్పుడు బిల్లు కూడా పాస్ అయిందన్నారు. ఆ పాస్ అయిన బిల్లు ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే ఇంకా టైం పడుతుంది. దాన్ని ఇప్పుడు మనం కూర్చొని చర్చించుకోవచ్చు ఒక వేదికగా. అది ఎంతవరకు మనకి ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, మన స్టాఫ్ కానీ మన కాలేజెస్ కానీ డిస్టర్బ్ కాకుండా అనేది మనం ఆలోచించుకోవాలి. ఆ స్థితిలో ఉన్న స్టాఫ్ని మాత్రం మనం రక్షించుకోవాలి. ఓకే అండి, ఇది నా మెయిన్ మోటివ్స్లో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మోటివ్. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో 5+3+3+4 సిస్టము, ఇది స్కూల్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అక్కడ టీచర్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ఎలా మ్యామ్? ఇప్పుడు మనకున్న సిస్టమ్ ఏదైతే ఉందో 10+2+3 సిస్టమ్. అవును, అంటే 10th క్లాస్ వరకు ఒక స్పెల్. ఇప్పుడు ఈ 5+3+3+4 సిస్టంలో 10th ఉండదు ఇంకా. అవును, అప్ టు 12th స్టూడెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ రాయకుండా వెళ్ళిపోతాడు. చాలా కష్టంగా. అది ఆలోచించాల్సింది మనమే విద్యావేత్తలుగా. కరెక్ట్. విద్యావేత్తలు, విద్యావంతులు, విజ్ఞానవంతులైనటువంటి వాళ్ళే ఎవరైతే టీచర్స్ ఎమ్మెల్సీలుగా వెళ్ళాలనుకుంటున్నారో, వెళ్ళారో ఆలోచించాలి. నేనేమి కార్పొరేట్ వ్యవస్థ నుంచి రావటం లేదు, నాకు ఏ కాలేజెస్ లేవు, ఓకే, నాకు ఎలాంటి రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. కేవలం సిస్టంలో ఉన్నటువంటి ఈ చిన్నగా ఉన్నటువంటి వాటిని సరిచేసుకుంటే సిస్టమ్ చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. 10th, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఇవి ఖచ్చితంగా మనుగడ సాధిస్తాయన్నమాట. లేకపోతే ఈ 10th బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు ఎగిరిపోయింది అనుకోండి, హై స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. అవును, అసలు 12th వరకు ఇంకేం చదవరు. అంటే ఆ క్రమశిక్షణ కానీ, ఆ భయం కానీ, ఎగ్జామ్స్ అంటే ఏం ఉండదు. ఒక్కసారిగా మనం డిగ్రీలో ఎగ్జామ్స్ రాయాలంటే ప్యానిక్ అయిపోతారు. అంటే చైల్డ్ యొక్క సైకాలజీ పరంగా కూడా ఎఫెక్ట్ అవుతారు. ఇంప్లిమెంట్ మనం చూస్తే గనక రోజు ప్రొద్దున్నే ఒక కప్పు కాఫీ పట్టుకొని ఏ టీవీ నైనో, ఏ V6 లేకపోతే ABNో పెడితే జనాలు కూర్చొని స్క్రీన్లు బద్దలైపోతాయేమో అని అంత గట్టిగా మాట్లాడుకుంటూ కొట్టేసుకుంటారేమో అని మనకి ఇక్కడ టెన్షన్, కాఫీ తాగటం మర్చిపోతాం. అలాగ మాట్లాడుకునే బదులు ఈ వ్యవస్థ గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేరా? ఎవరు మాట్లాడిన దాఖలాలు కూడా లేవు కదా ఎక్కడ. కాబట్టి మనం మాట్లాడుకోవాలి వ్యవస్థ గురించి, గవర్నమెంట్కి వివరించాలి ఈ వ్యవస్థ గురించి. అలాగే లేడీ స్టాఫ్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఏంటి మేము అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, నేను ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. అది ఆ 70 అంటే 700 రోజుల లీవ్ వాళ్ళకి సాధించుకొచ్చి పెట్టి ఇవ్వాలనేది నా మెయిన్ మోటివ్, కోరిక అంతే. లేడీస్ కంఫర్టబుల్గా ఉండాలి, ఎందుకంటే దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ. లేడీస్ ఇల్లు బాగుండాలి,
వాళ్ళు అక్కడ కంఫర్టబుల్గా ఉంటేనే ఇక్కడ వాళ్ళు వర్క్ చేయగలుగుతారు బయటకు వచ్చి. ఒక టైప్ ఆఫ్ టెన్షన్ పెట్టుకొని వాళ్ళు పని చేయటం అనేది కుదరదు. కాబట్టి వాళ్ళని కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టాలి, వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలి. వాళ్ళ కంఫర్ట్ నాకు కావాలి, ఎందుకంటే ఇక్కడ పిల్లవాడికి సరైనటువంటి విద్య అందాలి. కాబట్టి సో మీకు వాళ్ళకు బ్రిడ్జ్ కాబట్టి ఎస్పెషల్లీ ఫీమేల్ అవసరం. కాబట్టి అది సాధించుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి. సో అక్కడ కూడా నాకు చాలా స్వార్థం ఉంది. ఇంకా విషయం చెప్పాలి అంటే, ఇంకా ఇది మీకు చూడటానికి వినడానికి చాలా సిల్లీగా అనిపించవచ్చు. నేను రోజు కాలేజీలో వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళాకైనా నైట్ ప్రేయర్ చేసుకొని గురువు గారికి చెప్పుకునేదాన్ని, నా కాలేజ్ స్టాఫ్ అందరూ కూడా బాగుండాలి, వాళ్ళ పేరెంట్స్ అందరూ బాగుండాలి అని. ఎందుకంటే పేరెంట్కి ఏదైనా అయిందంటే లీవ్ పెట్టి వెళ్ళిపోతే పిల్లలకి పాఠాలు జరగవు, వాళ్ళు అక్కడ నష్టపోతారు. ఈ విషయం నేను కాలేజ్ స్టాఫ్తో చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అవునా మేడం, మా పేరెంట్స్ గురించి మీరు ప్రేయర్ చేస్తారంటే, అవును మరి వాళ్ళు బాగుంటేనే మీరు బాగుంటేనే కదా కాలేజీలో నాకు పిల్లలకి ఇన్ టైంలో జరగాల్సినటువంటి పాఠాలు సిలబస్లు అన్నీ జరుగుతాయి. చాలా సర్కిల్. సో ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ లేడీస్. కరెక్ట్. సిస్టమ్ అంతా కూడా లేడీస్ తోటే నడుస్తుంది. డెఫినెట్లీ పేరెంట్స్కి బాగాలంటే లేడీసే పరిగెత్తాలి, లేడీసే చూసుకోవాలి. యాక్చువల్గా విమెన్ ఎంపవర్మెంట్ కూడా రావాలి. విమెన్ ఎవర్ వెరీ స్ట్రాంగ్, విమెన్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. డెఫినెట్లీ ఆ స్ట్రాంగ్ పర్సనాలిటీస్ని మనం కొంచెం ఆలంబనగా మనం ఇచ్చేటువంటి ఇస్తే దే వర్క్ వెరీ హ్యాపీలీ. డెఫినెట్లీ మ్యామ్. సో మీరు అనుకున్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో, రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా నెరవేరుస్తారన్న నమ్మకంతో అందరూ డెఫినెట్లీ ఓటేస్తారు. ఏ వ్యవస్థ నుంచి రావటం లేదు, నేను బిల్డింగ్లు కట్టలేదు, నాకు కార్పొరేట్ వ్యవస్థలు లేవు. ఒక కవి అన్నాడు, అలిశెట్టి ప్రభాకర్. ఏమన్నాడంటే, ఒక నక్క అందంట, ప్రమాణం చేసిందంట, నేను ఇప్పటి వరకు మిమ్మల్ని మోసం చేశాను, ఇక ముందు నేను మోసం చేయను అని. ఒక పులి పశ్చాత్తాపడిందంట, నేను ఇప్పటి వరకు మిమ్మల్ని సంహరించాను తోటి వాళ్ళని, ఇక ముందు సంహరించను అని. దీనిలో ఉన్నటువంటి గూఢార్థము ఉపాధ్యాయులకు అర్థమవుతుంది, వాళ్ళకి తప్పనిసరిగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. డెఫినెట్లీ మాకు అర్థమైంది, బట్ బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అందరికీ అర్థమైంది. ఈ 2 సెంటెన్సులతోటి పరిస్థితి ఉపాధ్యాయులకి అధ్యాపకులకి అర్థమైంది. కాబట్టి నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.